మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ బీజేపీలు మహారాష్ట్రపై స్పెషల్ ఫోకస్ పెట్టడంతో గత వారం రోజులుగా ప్రచారం కూడా ఊపందుకుంది. వివిధ రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు ప్రచారాల్లో పాల్గొనడంతో మహాసమరం ఆసక్తికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో చంద్రపూర్ నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి మనసులో ఏముంది? అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. రేపు సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఘట్టం ముగియనుంది. ఇదే నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారానికి సంబంధించి స్పీడ్ పెంచాయి. ప్రస్తుతం అయితే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు, వివిధ పార్టీల నేతలు కూడా ప్రచారం సాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే జనసేన సంబంధించిన పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు చాలామంది కూడా ఈ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మరాఠవాడ, విదర్భ ఈ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఓటర్లను చైతన్యపరుస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే దేశంలో మోదీ సర్కార్ ఉంది. ఇక్కడ కూడా సిట్టింగ్ సర్కార్గా ఎన్డీఏ కూటమికి సంబంధించింది ఉంది. ప్రస్తుతం అయితే చాలామంది వివిధ సమస్యలపై చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ చంద్రపూర్కు సంబంధించి సెటిలర్స్ వీళ్ళంతా కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి గతంలో స్థిరపడ్డ వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా స్థిరపడ్డ వారు ఉన్నారు. ఏం కోరుకుంటున్నారు అసలు? అంటే ఎన్నికలు జరగబోతున్నాయి మరాఠవాడలో, మహారాష్ట్రలో ఏం చెప్తా ఉన్నారు సార్? ఇప్పుడు చెప్తా ఉన్నా అంటే మేము అయితే ఆయన పవన్ కళ్యాణ్ గారిని చూస్తానికి వచ్చాం. అంటే మాది అసలు ఖమ్మం డిస్టిక్ మదిరి మండలం మాదేపురం గ్రామం మాది. కాబట్టి మేము వృత్తిపరంగా ఇక్కడ సెటిల్ అయ్యాం. అన్నగారు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని మేము ఆయన చూస్తానికి వచ్చామండి. అంటే ఆయన ఎంతో ఆశతో వచ్చాం. చాలా ఉదయం 9 గంటల నుంచి మేము ఇక్కడ ఎయిర్పోర్ట్ కాడ నుంచొని ఉన్నాం. ఆయన ఒకసారి చూడాలన్న ఒక ఆశతో మేము వచ్చాం. ఆయన చూస్తామండి. కానీ ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఇంకా చాలా వరకు. అయితే అది రాజకీయ పరంగా వాళ్ళు ఎవరికైతే వాళ్ళకి సమస్యలు అనేది ఉండేవో ఆ సమస్యల మీద ఆయన గారిని పిలవటం అనేది జరిగింది. దాని ప్రకారంగా ఏంటి మాకు కొన్ని హామీలు కూడా ఆయన ద్వారా మాకు కల్పించే మార్గం కూడా కలిగిద్దని ఆశతో ఉన్నాం. అంటే తెలుగు వాళ్ళు చాలా మంది స్థిరపడ్డారు. ఆయన నుంచి ఏమైనా భరోసా దక్కుతుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఆయన వల్ల మాకు భరోసా అనేది కూడా కంపల్సరీగా దక్కుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, తెలుగు ప్రాంతాలు కూడా చాలా వరకు ఉన్నాయి. అంటే వాళ్ళంతా కూడా ఆయన గారిని కోరుకునే ఒక విధంగానే మేము అందరం కూడా ఇక్కడ రావటం అనేది కూడా జరిగింది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారంటే ఎన్ని సంవత్సరాలు స్థిరపడ్డారు? कितने साल से यहाँ रहते हैं आप? यहाँ बचपन से रहते महाराष्ट्र में। यहाँ की आप? यही के। तो यहाँ पे अभी सरकार मोदी का सरकार है, एनडीए सरकार है, अभी इलेक्शन चुनाव हो रहा है, क्या प्रॉब्लम है यहाँ पे? ज्यादा प्रॉब्लम रोजगारी कुछ प्रॉब्लम नहीं है, मगर जैसा मोदी सरकार का अच्छा काम है। अब केजरीवाल अभी खरीद रहा है, होगा अभी इलेक्शन है, देखेंगे। अभी महंगाई ज्यादा बोल रहे हैं ना? हाँ, महंगाई तो सभी महंगाई बढ़ गई। इधर महाराष्ट्र बोले तो महंगाई बढ़ गई सब कुछ। अभी कौन सा सत्ता में आने वाला है यहाँ पे? अभी तो बीजेपी के सत्ता आने वाला है। अभी यहाँ पे तेलंगाना में मुख्यमंत्री रेवंत रेड्डी यहाँ का, वहाँ पे गरीबों को, किसानों को हर चीज में हम लोग मदद कर रहे हैं। तेलंगाना सरकार, कांग्रेस सरकार बोल रहे हैं, इधर आके भी प्रचार कर रहे हो, क्या बोलते हैं यहाँ के पब्लिक? यहाँ की पब्लिक बोले तो मोदी सरकार ही चाहत बहुत है। इधर चंद्रपुर बोले तो चौकीलेवारी आने वाला है। अभी मराठा रिजर्वेशन के बारे में बहुत सारा सवाल उठ रहे हैं, इस पे क्या बात करते हैं आप? మరాఠా నోట్ కమెంట్. మీరేమంటారు? చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు, ఏం జరగబోతుంది అసలు మహారాష్ట్ర ఎన్నికల్లో? మహారాష్ట్ర ఎన్నికల్లో జరగబోయేది మాత్రానికి బీజేపీ సర్కార్ రాబోతుంది. అది కన్ఫామ్గా బీజేపీ సర్కారే వస్తుంది. అది ఇప్పుడు తెలంగాణ నుంచి వాళ్ళు వచ్చి ఎంత కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసినా సరే మనకి ఇక్కడ జరిగేది బీజేపీయే. ఓన్లీ బీజేపీ వస్తుంది, బీజేపీ గెలుస్తుంది. అంటే పేదలకు ఇల్లు లేవు ఈ ప్రాంతంలో. చాలా ప్రాంతాలు కూడా వెనుకబాటులో ఉన్నాయి. మహారాష్ట్ర విదర్భ ప్రాంతాల్లో సెపరేట్గా చూసుకుంటే విదర్భ సెపరేట్ రాష్ట్రం కావాలని కూడా డిమాండ్ గతంలో అనేక సందర్భాల్లో ఉంది. ఏం జరగబోతుంది అసలు? ఏమేం కావాలనుకుంటారు జనం అసలు ఇక్కడ? వాళ్ళకు కోరుకునేది ఒకటే, మనకి విదర్భ రావాలి అన్న ఉద్దేశంతోనే వాళ్ళు పోరాటం చేసేది కూడా. కాకపోతే దాని గురించే పోరాటం చేస్తారు. అంటే ఇప్పుడు ఏమేం చేయబోతుంది? మోదీ సర్కారు అభివృద్ధి చేస్తుంది అంటున్నారు. వచ్చే 5 సంవత్సరాలు మళ్ళీ అధికారంలో వస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ ఏమేమి సమస్యలు పరిష్కారం అవుతాయి? పరిష్కారం గురించి అయితే మనకు తెలియదు. వాళ్ళు చేసే దారులు అవన్నీ మనకి కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే చాలా బెస్ట్గా చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇంకా వాళ్ళు డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. ప్రజలైతే ఇదే కోరుకుంటాం కదా. మొత్తంగా అభివృద్ధికి సంబంధించి దానిపైనే ఓటు వేస్తారు మరాఠా ప్రజలు. ఖచ్చితంగా రాబోయేది ఎన్డీఏ కూటమికి సంబంధించిన సర్కార్ ఏర్పడబోతుందని కొంతమంది చెప్తా ఉన్న పరిస్థితి. అయితే చాలా సమస్యలు కూడా ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వాలు ఏర్పడ్డాక గట్టెక్కుతాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో శ్రీనివాస్, హెచ్ఎం టీవీ, చంద్రపూర్.